కొంతమంది ఎదవలు నేను స్క్రీన్ షాట్ పెడతాను. వాళ్ళు పెట్టే పోస్టింగ్ ఎలా ఉందో తెలుసా? ఈ అమ్మాయిని 10 మందికి రేప్ చేశారంటే ఏం అందంగా ఉంది? అందంగా లేని దానికి 10 మందికి అసలు చెప్పడానికి కూడా మాటలు రావట్లా. అంత దరిద్రపు ఎదవలు ట్విట్టర్‌లో పోస్టులు పెట్టినా కూడా కనీసం వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోవట్లేదు. ఇంకా సమాజంలో ఆడపిల్లలైనా, మగపిల్లలైనా ఎవరిష్టానుసారంగా ఆళ్ళు ఉంటున్నప్పుడు ఇట్లాంటోళ్ళు అమాయకులు బలైపోతున్నారు. సుగాలి ప్రీతి కేసులో వచ్చేప్పటికి ఆ పిల్ల పాపం స్కూల్లో చదువుకుంటుంటే ఆ అమ్మాయిని రాత్రిపూట కొంతమందొచ్చి అఘాయిత్యం చేసి ఉరితీసి చంపేస్తే ఆ కేసు ఇప్పటిదాకా సాల్వ్ అవ్వలా. ఏమైందో తెలీదు. తర్వాత రీసెంట్‌గా ఒక చిన్న పిల్ల 9 ఏళ్ల పిల్లని 13 ఏళ్ళు, 12 ఏళ్ల పిల్లలు రేప్ చేసి చంపేస్తే ఆళ్ళని వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ వాళ్ళందరూ కలిసి కాపాడారు ఆడిని. వాళ్ళ ముగ్గురిని వాళ్ళ పేరెంట్స్ కాపాడి హత్య మేమే చేసాం మా పిల్లల సంబంధం అని చెప్పేస్తున్నారు వాళ్ళు. ఎవడైతే చేశాడో వాడికి ముసుగేయకుండా వాడిని ముసుగు తీసి చూపించాలి ఆడికి. చూపిస్తే ఏమైందంటే 10 మంది చూసి వీడు ఎదవ